గత ప్రభుత్వంలో అధ్యక్ష దిశ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చాము. చట్టమే అమలు కాలేదు అధ్యక్ష. కానీ చట్టం తెచ్చామనే భ్రమలో మాజీ ముఖ్యమంత్రి ఉండి మహిళలను కూడా మభ్యపెట్టాడు అధ్యక్ష. దిశ యాప్ అని, దిశ పోలీస్ స్టేషన్ అని, దీనివల్ల మేము వారం రోజుల్లోనే ఉరిశిక్ష వేస్తామని చెప్పి ఉత్తర కుమార్ లాగా ప్రగల్భాలు ఎన్నెన్నో పలికారు అధ్యక్ష ఈ సభలోనే. కానీ అదంతా ఉత్తర డ్రామా తప్ప గత పాలనలో ఆడబిడ్డలకు రక్షగా నిలిచేందుకు వ్యవస్థ ఎక్కడుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇప్పుడు పిల్లలు మహిళల భద్రత కోసం అధ్యక్ష శక్తి బృందాలు అని మన ముఖ్యమంత్రి గారు ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు అధ్యక్ష. బహిరంగ ప్రదేశాల్లో కానీ అలాగే మహిళలపైన కానీ వేధింపులు నిరోధించడమే లక్ష్యంగా ఈ శక్తి బృందాలు పనిచేస్తున్నాయి అధ్యక్ష. అందుకే నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళల్ని ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ప్రతి ఒక్క మహిళ ఈ శక్తి యాప్ను మీరందరూ మీ సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా మీరు వెంటనే శక్తి యాప్ ద్వారా పోలీస్ యంత్రాంగానికి తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ యాప్ వచ్చింది మన కోసం, మన రక్షణ కోసం, మన ఆడబిడ్డల రక్షణ కోసం అని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా అధ్యక్ష.